మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచును. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. యేసు ప్రభు గురించి వ్రాయబడిన ప్రవచన వాక్యాలు ఇవి. హెబ్రీ గ్రంథాన్ని రాసింది ఎవరో తెలియదు కానీ ఆయన యెషయా గ్రంథములోని ప్రవచనాలు, కీర్తన గ్రంథములోని ప్రవచనాలు చక్కగా కోట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అవి గుర్తు చేయడం ఎందుకంటే గ్రంథకర్త తన స్వంత మాటలు చెప్పట్లేదు, గతములో రాయబడిన ప్రవచన నెరవేర్పు ఎలా జరిగిందో చూడండి అని రుజువు చేస్తూ పాత నిబంధన గ్రంథములోని వాక్యాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే అది ఒక పద్య భాగములాగా అక్కడక్కడ వేరువేరుగా వ్రాయబడడం మనం చూస్తాం. గతించిన సందేశంలో 9, 10, 11 వచనాలు చూసాం.
ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించాడు. ఆయన మరణము అనుభవించాలంటే మానవునిగా చేయబడాలి. దేవదూతగా వస్తే అవదు. ఎందుకంటే దేవదూతకు రక్తమాంసాలు ఉండవు. దేవదూతను ఎవరూ చంపలేరు పొడిచి సిలువ వేసి. గనుక దేవుడు యేసుక్రీస్తును మానవుడిగా, అంటే దేవదూత కంటే కొంచెము తక్కువ వానిగా పంపాడు. ఆయన మరణము పొందినందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు తండ్రి చెప్పినట్లు మరణించాడు గనుక, ప్రాణము పెట్టే సేవ చేశాడు గనుక దేవుడు ఆయనను ఫిలిప్పి 2:11 అన్ని నామముల కంటే పై నామమును ఆయనకి ఇచ్చి హెచ్చించాడు అని రాయబడి ఉంది. దేవుడు యేసుక్రీస్తును హెచ్చించాడు. దేవుడు యేసుక్రీస్తును దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఇది భాష. ఈ భాష బోధకుల నోట్లో మనం వినం ఎప్పుడును. కానీ బైబిల్ భాష బైబిల్ భాషే. తర్వాత ఆయన శిలువ మరణాన్ని పొందిన మూలానే దేవుడు ఆయనను హెబ్రీ 1లో మనం చూచాము 4వ వచనంలో దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, 2:9లో మనం చూచినప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరింపచేశాడట. యేసు ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టారు శత్రువులు, కానీ దేవుడు ఎలాంటి కిరీటం పెట్టాడు? మహిమా ప్రభావములతో కూడిన కిరీటాన్ని పెట్టాడు. యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపాడంటే, బాబు ఇలా చూడండి, నేను పంపిన నా కుమారుడైన యేసుక్రీస్తు వలె మీరు జీవిస్తే ఆయనను మరణము నుండి లేపినట్లు మిమ్మల్ని లేపుతాను, ఆయనకు మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపజేసినట్లు మీకును ఆ కిరీటాన్ని ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. పౌలు కూడా అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, నాకు మాత్రమే కాక ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. సో యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన నమ్మిన వారిని కూడా తిరిగి లేపగలడు. యేసు ప్రభుకి ఘనత ప్రభావాలతో కిరీటం ఇచ్చాడు, ఆయన మనకును ఇస్తాడు. ప్రకటన గ్రంథములో మనం చూస్తాం, యేసు ప్రభుతో పాటు మనం కూడా ఏలుతాము, ఒక రాజులా కూర్చొని పరిపాలన చేస్తామని రాయబడి ఉంది. 10వ వచనంలో అనేకులైన కుమారులకు రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. మరి శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు మన కోసమే అలా. సో మనము దేవుని కృప వలన క్రీస్తు అందరి కొరకు మరణించాడని నమ్మాలి. అలాంటి దీనుడుగా యేసు ప్రభు తగ్గించుకున్న మూలానే దేవుడు ఆయనకు మహిమా ప్రభావాలు కిరీటం ఇచ్చాడని నమ్మి ప్రభువు వలె మనం కూడా దేవుడు మనలను తగ్గించినప్పుడు మనము సహించుకోవాలి. దేవుడు మనల్ని తగ్గిస్తాడు, కష్టాలకు అప్పగిస్తాడు, శోధనలకు అప్పగిస్తాడు, శ్రమలు పాలు చేస్తాడు. ఎందుకో తెలుసా? మనలో దీనత్వాన్ని నేర్పించడానికి. ఎందుకంటే మనం దీనులమైతేనే ఆ రాజ్యానికి వారసులము అవుతాము. ఫిలిప్పి 2లో ఉన్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు తన్ను దేవునితో సమానునిగా చేసుకోవడానికి ఇష్టపడలేదు. పరలోక మహిమను వదిలి భూలోకానికి దిగి వచ్చాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు.
గనుక దేవుడు ఆయనను హెచ్చించాడు. అన్ని నామముల కంటే పై నామమును యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చాడు. సో అదే మూలం అక్కడ రాశాడు కదా 11, పరిశుద్ధ పరచు ప్రభువుకిని పరిశుద్ధ పరచబడే మనకును ఒక్కటే మూలం, ఒక్కటే విధానం. సో యేసు ప్రభువుని దేవుడు ఎలా హెచ్చించాడో మనల్ని కూడా అలానే హెచ్చిస్తాడు. హెచ్చింపబడే ముందు మనల్ని అణుస్తాడు. ఆ బంగారము అగ్నిలో వేయబడకుండా మేలిమి చేయబడదు. ఆ మట్టి పాత్రగా చేయబడిన తర్వాత అది అగ్నిలో వేయబడకుండా ఎర్రని కూజాల అది తయారవ్వదు. సో భక్తులందరి జీవితాలు ఇంతే. యోసేపు, యోబు, యేసు ప్రభు, పౌలు, మోషే, అబ్రహాము, పెద్ద లిస్ట్ చెప్పాను. వాళ్ళందరినీ కష్టాలు గుండా నడిపి చివరికి వారిని సింహాసనం మీదకి ఎక్కించాడు. దావీదు అరణ్యములో ఎన్నో సంవత్సరాలు తరమబడ్డాడు. ఈ తరమబడేటప్పుడే దీనత్వము, ప్రార్థన, దేవుని మీద ఆధారపడడం, ఒంటరితనములో దేవుడు ఎలాగా ఆదుకుంటాడో ఇవన్నీ దేవుడు నేర్పాడు. బాగా ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు ఆయనను దేశానికి రాజుగా చేశాడు. సో మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు కూడా తర్బీదు అవసరం. ఏంటా తర్బీదు? ఒంటరితనం. ఏంటా తర్బీదు? ఆర్థిక ఇబ్బందులు. ఏంటా ట్రైనింగు? అనారోగ్యం. మనం అనుకున్నదంతా జరక్కపోవడం. పోయిన ఒక విషయం చెప్పాను, ఉండే కొద్ది బలహీనం అయిపోవడమేనా లేకపోతే కలిసి వచ్చే బలం ఏదన్నా ఉందా? చెప్పండి. ఒప్పుకోవాలి మనం వాస్తవాన్ని. మనం ఏదో మళ్ళా యవనస్తుల్లాగా బలం వచ్చేస్తుంది అన్న అలాంటి ఆలోచన తప్పు. పోయేది కానీ వచ్చేదేమీ లేదు, ఉండదు. అలా ఇహలోకం మీద మనకు వైరాగ్యం రావాలి. మరి మీరు లోకం మీద ఆశలు పెట్టుకుంటున్నారా లేకపోతే చీ అనుకుంటున్నారా లోకాన్ని? ఆశలు పెట్టుకుంటే మిగిలిది శూన్యమే. కానీ మనం పైనున్న వాటిని వెదకాలి, పైనున్న వాటినే నిదానించి చూడాలి. పైన ఎవరున్నారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనకండి. యేసు ప్రభు దేవుని ప్రక్కన కూర్చున్నాడట. అలానే ఉంది. సో నేను కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. పరలోకములో యేసు ప్రభుతో సమానంగా నేను కూడా కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే నేను శ్రమలు అనుభవించాలి అనుకోవాలి. అంటే కావాలని మనం కష్టాలు పాలు అవ్వడం కాదు. దేవుడు నన్ను ఎలాంటి కష్టాలు గుండా నడిపించినా నేను ఎదురు చెప్పను. అది ఆర్థిక ఇబ్బందులా, నీరసమా, కంటి జబ్బా, గుండె జబ్బా, లేక ఆర్థిక ఇబ్బందుల, శ్రమల, ఇంట్లో పోరా, ఒంటరితనమా, ఏమో దేవుడు నన్ను ఈ శ్రమ ద్వారా నన్ను పరిపూర్ణునిగా చేయదలిచాడేమో అనుకోవాలి. ఈ అనారోగ్యాన్ని నాకు పెట్టి నాకు మోకాళ్ళ ప్రార్థన నేర్పిస్తున్నాడేమో అని అనుకోవాలి. ఎదిరించకూడదు. దేవుని సెలవు లేకుండా మనకి ఎలాంటి కష్టం రాదు గనుక వచ్చింది అనుకుంటే దేవుడే మన మేలు కోరి మనకు పెట్టాడని మనం అనుకోవాలి. ఇక మనం 12, 13 వచనాలు ఈరోజు సందేశాన్ని చూద్దాం. 9వ వచనం మళ్ళీ వెనక్కి వెళితే, క్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడట. ఎవరెవరి కోసం? మనందరి కోసం. 10వ వచనంలో చూడండి, దేవుడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచున్నాడు. సో ప్రతి మనుష్యుడు, ఇంకొక మాట ఏంటి? అనేకులైన కుమారులు, మనమే. ఓకే. తర్వాత 11వ వచనంలో వారిని పరిశుద్ధపరుస్తున్నాడట. ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. మనలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు
ప్రభు మీద ప్రేమ అభిమానంతో వచ్చారు కానీ ఇంకా బాప్తిస్మము పొందలేదు, రక్షింపబడలేదు, కానీ లిస్టులో ఉన్నారు, ఆ వరుసలో ఉన్నారు. మరో రకం మనుషులు ఎవరంటే రక్షణ పొంది దేవుని బిడ్డలు అయ్యి వారు దినదినము ఆత్మీయంగా ఎదిగేవారు. సో గర్భములో ఉన్న బిడ్డ ఒకరు, బయటకు వచ్చిన బిడ్డ ఒకరు. గర్భములో ఉన్న బిడ్డ అంటే ప్రణాళికలో ఉన్నారు, ఇంకా బయటకు రాలేదు, అభిమానం చూపిస్తున్నారు, ఏదో రోజు బాప్తీసం తీసుకుని దేవుళ్ళలోకి పూర్తిగా వస్తారన్నమాట. ఇంకొక రకం ఎవరంటే గతంలోనే రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని రోజు రోజు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నవారు, పాపముతో లోక ఆశలతో పోరాడుతూ జయం పొందుతూ ఉన్నవారు, అదే పరిశుద్ధపరచబడిన వారు అని. 12వ వచనములో అలాంటి వారిని ప్రభువు ఏమని పిలుస్తున్నాడు? సహోదరులని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? పాపులను సహోదరులని పిలవలేదు, పరిశుద్ధపరచబడిన వారిని ఆయన సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు. తర్వాత తండ్రి అని నీ నామము నా సహోదరులకు ప్రచురపరుతును అన్నాడు. సో యేసుక్రీస్తుకు దేవుడే తండ్రి, మనకు కూడా తండ్రి ఎవరు? దేవుడే. సో యేసుక్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్పాడు? నీ నామమును నా సహోదరులకు. అంటే రక్షణ పొందిన వారికి దేవుణ్ణి గూర్చి చెబుతున్నాడు తన వాక్యం ద్వారా. యేసు ప్రభు పని ఏంటనుకున్నారు? తాను భూలోకానికి వచ్చి దేవుణ్ణి బయలుపరుస్తున్నాడు. ఎవరిని? దేవుడెవరు? ఆయన ఆత్మ అని చెప్పాడే యోహాను 4:24లో, దేవుడు ఆత్మ, మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు అని. ఏన్నడును ఏ మానవుడును దేవుణ్ణి చూడలేదు అని ప్రభు చెప్పాడు యోహాను 1:18లో. సో దేవుని గూర్చి చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడు అని ప్రభువే చెప్పాడు. మరి ఇదంతా మరి జనమందరూ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. రోజు చదువుతారు, రోజు వింటారు, కానీ దే మిస్ ది పాయింట్. ఆ క్రమాన్ని వారు గ్రహించలేకపోవడం నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఇది విధానం. ఇద్దరు దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభువు. ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు. ఒకడు తండ్రి, రెండవది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అని ఆయనకు పేరు. సో తండ్రి అని యేసు ప్రభు దేవుడైన తండ్రికి ప్రార్థన చేస్తూ ఏం చెబుతున్నాడు? నీ నామమును నా సహోదరులకు ప్రచురం అంటే తెలియచెప్పడం. సో దేవుని నామాన్ని యేసు ప్రభు ఎవరికి చెప్తున్నారట? ఆయన సహోదరులైన మనకు చెబుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? తండ్రి, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేయుచున్నాను అన్నాడట యేసు ప్రభు. సమాజములో యేసు ప్రభు నిలవబడి, తండ్రి, గొప్పవారికి మరుగుపరిచి బాలురకు నిన్ను నీవు బయలుపరుచుకున్నావని నేను నిన్ను స్తుతిస్తున్నాను అని మత్తయి 11:25లో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అలా స్తుతిస్తాడని ప్రవచనాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎక్కడుంది ఆ ప్రవచనం? చూడండి, కీర్తన 22:22. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యను నిన్ను. అంటే కీర్తన 22:22లో రాయబడిన ప్రవచన వాక్యము కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తులో నెరవేరింది. ఆ నెరవేరిన విషయాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త చెబుతున్నాడు. అలాగే
యెషయా గ్రంథం చూడండి 8:18. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు దేవుని వలన సూచనగా ఉన్నాము. నేనును దేవుడు నాకు ఇచ్చిన దేవుని పిల్లలు, నా పిల్లలు కాదు. అక్కడ మిస్ అవ్వద్దు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పిల్లలారా ఆహారమునకు మీ దగ్గర ఏమన్నా ఉన్నదా అంటే, నా పిల్లలారా అని కాదు, దేవుని పిల్లలారా అని అర్థం. ఎందుకంటే మనం యేసు ప్రభు పిల్లలమని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. మనం దేవుని పిల్లలమని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభుకి మనము సహోదరులం అవుతామని బైబిల్ అంతా ఘంటాపదంగా చెబుతుంది. యేసు ప్రభు మన నాయన కాదు. చాలా మంది తెలివి తక్కువగా యేసు నాయన అని ప్రార్థన చేస్తారు. జాగ్రత్త సుమి, నీవు నోటితో ఏం మాట్లాడావో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఒకరోజు. యేసు ప్రభు మన నాయన కాదు, మన జ్యేష్ఠుడు, మన అన్న. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? మరి యేసు నాయన అని ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? చాలా జాగ్రత్తగా ఉండాలి. అనాలోచనగా ఏ పాట పాడొద్దు. దేవుడికి లెక్క చెప్తావు ఒకరోజు. నువ్వు గ్రంథములో ఒకలా ఉంటే నీవు మార్చి పాడావనుకో, మార్చి చెప్పావనుకో, మార్చి ప్రార్థన చేసావనుకో, దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. గ్రంథములో అపోస్తలులు ఏమని చెప్పారో, యేసు ప్రభు ఏమని చెప్పాడో ఆ ప్రకారంగా మనం చేద్దాం. సో సమాజము మధ్యను దేవుని కీర్తిని యేసు ప్రభు గానము చేస్తున్నాడు. ఇక 13లో, నేను ఆయనను నమ్ముకొని ఉందును, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని ఆయన చెప్పాడట. ఎవరు ఆయన అంటే? యేసు ప్రభు. చూసారా 13 చివరిలో అనియు చెప్పి ఉన్నాడు. ఎవరది చెప్పింది? యేసు ప్రభు చెప్పాడు అని. ఇక్కడ మీకు ఒక 5 విషయాలు చెబుతాను. మొట్టమొదటిది, క్రీస్తు మనందరి కొరకు మరణము అనుభవించాడు. ఏం చేశాడు? ఎవరెవరి కొరకు? అందరి కొరకు. కొరింథీ పత్రిక 2 చూడండి, 2వ పత్రిక 5:14లో, అందరి కొరకు క్రీస్తు మృతి పొందాడు. 15వ వచనంలో, గనుక జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక క్రీస్తు కొరకే జీవించుటకే ఆయన మృతి పొందాడు. సో యేసు ప్రభు మనందరి కొరకు చనిపోయాడు. ఫస్ట్ ఆయన చేసిన పని ఏం చేశాడు చెప్పండి? ప్రభు మనకి ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఓకే, హెబ్రీ 13:12లో కూడా క్రీస్తు తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? తన రక్తము చేత మనలను శుద్ధులుగా చేయడానికి. ఫస్ట్ మెట్టది. ఓకే, రెండవది, తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. రెండవ భాగం ఇది. రక్షణలో రెండవ మెట్టు అన్నమాట. రక్షణలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆత్మరక్షణ, 2 మనస్సు రక్షణ, 3వది శరీర రక్షణ. కొత్త విషయం, ఆత్మరక్షణ, మనస్సు రక్షణ, శరీర రక్షణ. అంటే ఆత్మరక్షణ అంటే మనము పాపిని క్షమించు అనగానే దేవుడు మన ఆత్మను రక్షించాడు, ఒకేసారి జరుగుద్ది. మనస్సు రక్షణ అంటే మన మనస్సు మారి నూతన పరచబడుతుంది. రోజు మన మనస్సు నూతన పరచబడుతుంది. అదే రక్షణ, అదే పరిశుద్ధపరచబడుట. ఇక లాస్ట్ రక్షణ ఏంటి? శరీర రక్షణ. అంటే శరీరములో నుండి మనము బయటికి వెళ్ళిపోవడం. ఎప్పుడు జరుగుద్ది అది? చనిపోయినప్పుడు. రెండవది ప్రభు రాకడ వచ్చినప్పుడు. ఏదో ఒకటి జరుగుద్ది. సో అది శరీర రక్షణ, అంటే శరీరములో నుండి వెళ్ళిపోవడం. సో ప్రభువుని నమ్మిన మనలో ఇప్పుడు ఏం జరుగుతుంది? మనస్సు మార్చుకునే ప్రక్రియ మనలో జరుగుతుంది, రక్షణ జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. రెండవది, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని దినదినము పవిత్రులుగా
అంటే యోహాను రాసిన పత్రిక అన్యజనుల కోసం కాదు. ఎవరి కోసం? రక్షింపబడిన వారి కోసం. సువార్త ఏమో రక్షింపబడని వారి కోసం, పత్రికలు రక్షింపబడిన వారి కోసం. సో రక్షింపబడిన వారికి కూడా ప్రతిరోజు క్రీస్తు రక్తము అవసరం. ఎందుకు? పరిశుద్ధపరచడానికి. సో నిన్న నేను అంతగా పరిశుద్ధంగా లేను, ఈరోజు ఇంకా కొంత పరిశుద్ధతను సంతరించుకున్నాను. అంటే రోజు రోజుకి నాలో ఉన్న మలినము కడగబడుతుంది. ఎవరు చేస్తున్నారు? ప్రభువు చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ఒకరోజు మనం సంపూర్ణంగా కడగబడిన తర్వాత అప్పుడు శరీరంలోంచి వెళ్ళిపోయి ఆయన రాజ్యంలోకి వెళతాం. అర్థమైందా? ఫస్ట్ ఒకరోజు తండ్రి పాపిని ఆయన క్షమించనుకున్నామా? అప్పుడు జస్టిఫై చేయబడ్డాం. అంటే వీరు నీతిమంతులు అయిపోయారు అన్నాడు. అది రక్షణలో మొదటి భాగం. రెండవ భాగము దినదినము రక్షింపబడడం. చనిపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఒకరోజు మనము ఈ శరీరములో నుండి బయటకు, అది సంపూర్ణ రక్షణ. సో ప్రభు మన కొరకు చనిపోయాడు, మొట్టమొదటి పాయింట్. రెండవది ప్రతిదినము మనలను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి, 14వ వచనం. క్రీస్తు అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని సంపూర్ణులుగా చేస్తున్నాడు. సో పరిశుద్ధపరచబడుట ఎందుకు? సంపూర్ణులుగా అంటే మనలో ఎవ్వరము సంపూర్ణులము కాము, సంపూర్ణులకు అగుటకు మనం సాగిపోతున్నాం. ఓకే. తర్వాత తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5:23. దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు మనకు చేసే పని అదే. దేవుడు ఏర్పరచుకున్న మనల్ని ఏం చేస్తున్నాడు? సో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధపరచడానికి ఏర్పరచుకున్నాడు. మనము ప్రాసెస్లో ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11లో క్రీస్తు నామమున ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులముగా మనము తీర్చబడుతున్నాం. కడగబడి పరిశుద్ధపరచబడి ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా అంటే మనం నీతిమంతులం అయిపోయామా? ఇంకా అవ్వలేదు. నీతిమంతులుగా అవబడడానికి మనము పరిశుద్ధపరచబడుతున్నాం అన్నమాట. అంటే దినదినము మనం శుభ్రం చేయబడుతున్నాము. ఓకే. ఎఫెసీ పత్రిక చూడండి 4:20లో క్రీస్తును గూర్చి విని ఉన్నది ఉన్నట్లు ఉపదేశింపబడి, భలే మాటది, ఉన్నది ఉన్నట్లు. మన పాట ఉంది కదా, సత్యసాక్షి పాట, ఉన్నది ఉన్నట్లు చూపే సాక్షి సత్య సాక్షి అని. ఇక్కడ ఉంది చూడండి, ఎఫెసీ 4:20లో ఉన్నది ఉన్నట్లు ఉపదేశించబడి. క్రీస్తును నేర్చుకోవాలట మనం. అంటే ఆయన వలె మారాలంటే ఆయనను మనం నేర్చుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతనపరచబడి నీతి యథార్థమైన భక్తి నవీన స్వభావమును ధరించాలి. ఇదే మన జీవితంలో జరగవలసిన ప్రక్రియ. ఇలాంటి ఇంపార్టెంట్ వాక్యాలు రాసుకొని వాటిని చదువుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇక మూడవ పని ఆయన చేసేది ఏంటంటే మనలను సహోదరులని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 ఫింగర్స్. ఒకటేమో మన కొరకు చనిపోయాడు, రెండవది మనల్ని దినదినము పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధపరచబడిన వారిని ఆయన మా బ్రదర్స్ అని పిలుస్తున్నాడు, సహోదరులని పిలుస్తున్నాడు. సో మనం యేసు ప్రభుకి ఏమవుతాము? రోమా పత్రిక చూడండి 8:29. క్రీస్తు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అట. అంటే మనందరికీ జ్యేష్ఠుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన మన అన్న. యేసు ప్రభు ఎవరని బైబిల్ చెప్తుంది? జ్యేష్ఠుడు అంటే ఎవరు? పెద్దవాడు. జ్యేష్ఠ కుమారుడు అంటే పెద్ద కుమారుడు అని అర్థం. సో యేసు ప్రభు అనేక సహోదరులలో, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారందరిలో ప్రభు ఎవరు?
జ్యేష్ఠుడు. తర్వాత తన కుమారుని సారూప్యంలోనికి రావాలని చెబుతున్నాడు. 8వ అధ్యాయంలోనే 14 నుండి చూడండి. మనందరము దేవుని కుమారులమట. ఎవరని చెప్పండి? యేసు ప్రభు కుమారులా, దేవుని కుమారులా? అందుకనే ఏమని ప్రార్థన చేయాలి? 15లో దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టాలి. యేసయ్యా అని కాదు. ఎవరైనా యేసయ్యా అని మొరపెడితే ఆ ప్రార్థన వినబడదు. ఏమని మొరపెట్టమని బైబిల్ చెప్తుంది చెప్పండి మీ నోటితో. మీరు అలాగే మొరపెడుతున్నారా? 4వ పని, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి మనకు ప్రచురము చేస్తున్నాడు. అది ప్రభు చేసే పని. మత్తయి సువార్త 11:27లో చూడండి. కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు గాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. తండ్రి ఎవరో క్రైస్తవులకు తెలియదు. ఎందుకు తెలియదంటే కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచ ఉద్దేశిస్తాడో వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంటే యేసు ప్రభు తన వాక్యము ద్వారా మనకు బయలుపరిచిన మూలానే ఎవరిని బయలుపరిచాడు? తండ్రిని. తండ్రి ఎవరో మనకు బయలుపరిచిన మూలానే మనము ఆయనను తెలుసుకోగలిగాము. యోహాను సువార్త 1:18లో కుమారుడే తండ్రిని మనకు బయలుపరుస్తున్నాడు. యోహాను 17:14లో తండ్రి వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను. యోహాను 17:26లో నేను వారికి నీ నామమును తెలియచేసి తిని ఇంకనూ తెలియచేసేదను అన్నాడు. సో యేసు ప్రభు తండ్రిని మనకు తెలియపరుస్తున్నాడు. సో కీర్తిని గానము చేస్తున్నాడు. యోహాను 11:41లో లాజర్ను లేపే ముందు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత మంచి మాట! తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. యేసు ప్రభు తండ్రిని ఆరాధించాడు, ఆరాధించమని మనకు చెప్పాడు. ఆయన తండ్రిని మనకు బయలుపరిచాడు. ఆయన ఆత్మని ఆయన మన ఆరాధన కోరుతున్నాడని చెప్పాడు. యేసు ప్రభు తండ్రిని స్తుతిస్తూ మనకు స్తుతించడం నేర్పాడు. 11 చూడండి, మత్తయి సువార్త 11:25. తండ్రి, ఆకాశానికి భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతి మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితివని నిన్ను స్తుతిస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, తండ్రి అని. ఇక మీకు ఎన్ని వాక్యాలు చూపించమంటారు? 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచినప్పుడు కూడా అలాగే చేశాడు ఆయన. సో తండ్రిని మనకు బయలుపరుస్తున్నాడు. సమాజము మధ్యను ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? దేవుని కీర్తిని గానము, అది ఇదే మరి. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ గానం చేస్తున్నాడు. అది ఆయన గురించి రాయబడిన ప్రవచన నెరవేర్పు. ఇక చివరిగా 5వది ఉన్నది. 10వ వచనం చూడండి మన భాగంలో. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అని. ఇక చివరిగా ఏం చేస్తున్నాడు? ఈ కుమారులందరినీ పరలోకానికి తెస్తున్నాడు, మహిమకు తెస్తున్నాడు. ఇదే రక్షణలో 3వ భాగం. నా ద్వారానే తప్ప ఎవడు దేవుని యొద్దకు, అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. నేనే దేవుణ్ణి అనలేదు కానీ నా ద్వారానే దేవుడి యొద్దకు వస్తారని చెప్పాడు. యోహాను 10:9లో నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడు రక్షింపబడతాడు అని చెప్పాడు. మీరు రైలు బండి ఎక్కారా ఎప్పుడైనా? ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. రైలు బండి తాడేపల్లిగూడెంలో లేక ఏలూరులో ప్రయాణమై హైదరాబాదుకి వెళ్ళాలంటే
దేని మీద ప్రయాణం చేయాలి? పట్టాల మీద. సో రైలు బండి మనం, పట్టాలు ఎవరు? యేసు ప్రభు. హైదరాబాద్ ఎవరున్నారు? అక్కడ దేవుడు ఉన్నాడు. అయిపోయా వర్తమానం. చాలా ఈజీ కదా. మరి ఇది చెప్పకుండా ఏదేదో చెప్తారు. దేవుడు చచ్చిపోయాడు అంటే దేవుడు చచ్చిపోయాడా అనుకుంటారు కదా. దేవుడు చచ్చిపోతాడా? దేవుడు యేసుక్రీస్తును బలి ఇచ్చాడు మన కొరకే. ఆయన రక్తముతో ప్రతిరోజు మనల్ని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు, మన పాపాలని శుద్ధి చేస్తున్నాడు. ఒకరోజు మనలను పెర్ఫెక్షన్లోకి తెచ్చిన తర్వాత మనల్ని మహిమపరుస్తాడు. ఒక ప్రోడక్ట్ పూర్తయ్యాక కదా అది మార్కెట్లోకి విడుదల చేస్తారు. మార్కెట్లో దాన్ని కొనుక్కొని కదా ఇంట్లో పెట్టుకుంటారు. సో మనం ఇంకా అసంపూర్తి ప్రోడక్ట్ అన్నమాట, ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా అక్కడక్కడ కొంత టెంపర్ ఉంది, మనలో స్వార్థం ఉంది, అక్కడక్కడ కొన్ని చిలిపి పనులు ఉన్నాయి, అక్కడక్కడ కొంత శరీర క్రియలు ఉన్నాయి. ఇవన్నీ కడిగేసి రోజు రోజుకి వాక్యం వినే కొలది సంపూర్తిగా శుభ్రపరిచి యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడో పరిపూర్ణుడో ఆయన వంటి సారూప్యములోకి వచ్చిన తర్వాత మనల్ని మహిమలోకి తీసుకెళ్ళిపోతాడు. అది దేవుని చిత్తం. హెబ్రీ 7:25 చూడండి. ఈయన అంటే క్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఒకరేమో పాపులు, రెండవదేమో మధ్యవర్తి, మూడవదేమో దేవుడు. మీకు ఒకవేళ నమ్మకం కాలేకపోతే మళ్ళా చదువుకోండి. హెబ్రీ 7:25 యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు రావాలి. అలా వచ్చు వారిని ఆయన సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. రోమా 5:10 కుమారుని ద్వారా దేవునితో సమాధానపరచబడతాము. రోమా 8:34 మృతులలో నుండి లేచి దేవుని కుడిపార్శ్వమున మన కొరకు కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ 7:17-19 చూస్తే యాజకుడైన క్రీస్తు ద్వారా మనము దేవుని యొద్దకు చేరాలి అంటున్నాను. నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనేది యేసు ప్రభు పలికే మాట. యేసు ప్రభుకి దేవుడు ఇచ్చాడు పిల్లల్ని, ఆయన పిల్లల్ని ప్రభువుకి ఇచ్చాడు జట్టుగా, సహోదరులుగా. సో యేసు ప్రభు మన జ్యేష్ఠ కుమారుడు, మనం దత్తపుత్రులు. సో మనల్ని ఏర్పరిచి, మనల్ని పిలిచి, పరిశుద్ధపరిచి మహిమపరుస్తాడు. 4 పనులు ఏర్పరచుకుంటాడు, తర్వాత రమ్మని పిలుస్తాడు, వచ్చిన వారిని క్లీన్ చేస్తాడు, శుభ్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, ఆ తర్వాత మహిమపరుస్తాడు. సో మనందరం ఒక కుటుంబము. మన తండ్రి దేవుడు, మన సహోదరుడు యేసు ప్రభు. చెప్పండి, మనందరం ఎవరు? ఒక కుటుంబము. ఈ కుటుంబంలో మన తండ్రి ఎవరు? దేవుడు. మన సహోదరుడు ఎవరు? యేసు ప్రభు. మనందరం ఇక్కడ ఈ బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటేనే అక్కడికి వెళ్ళి నిత్యము ఉండగలుగుతాం. సో యేసుక్రీస్తు మన విశ్వాసానికి కర్త, కొనసాగించువాడు. ఆయన ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనం దేవుని యొద్దకు చేరాలి. యేసుక్రీస్తును మన కొరకు శ్రమల ద్వారా పరిపూర్ణునుగా చేసి తన ప్రక్కన కూర్చుండబెట్టి మనకు మాదిరిగా ఉంచాడు. మనందరం యేసు ప్రభు వలె మారాలనేదే దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, 5 విషయాలు ఎవరు చెప్తారు? మన కొరకు మరణం అనుభవించాడు, రెండవది మనలను పరిశుద్ధపరుస్తున్నాడు, మూడవది మనలను సహోదరులని పిలుస్తున్నాడు, నాలుగవది దేవుణ్ణి మనకు ప్రచురం చేసి ఆరాధించడం నేర్పుతున్నాడు, ఐదవది మనలను మహిమకు తెస్తున్నాడు, అంటే పరలోక రాజ్యానికి తెస్తున్నాడు. ఇది సువార్త. సో నేను గర్భిణీ స్త్రీ ప్రసవించినట్లు నేను సువార్తను కన్నాను. అది మీ చెవుల్లో విత్తబడింది. మీరు మరలా చదువుకొని 5 పాయింట్స్ వచ్చినాయి లేదు చూసుకోండి. ఇలాంటి దేవుని ఏర్పాటులోకి వద్దాం. ప్రార్థన చేస్తాను.
ఈ హేతు చేత మనల్ని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తనను గూర్చి ప్రచురం చేయడానికి పంపాడు. దేవుడు మనలను తన సమాజ మందిరంలోనికి తీసుకొచ్చాడు. దేవుణ్ణి కీర్తించడం, స్తుతించడం మనకు నేర్పించాడు. నేనును దేవుడిచ్చిన పిల్లలు అంటున్నాడు. ఇదే కదా మనం ప్రభుతో సహవాసం చేస్తున్నాం. ఆయన వాక్యాన్ని నేర్చుకొని నేను ఆయన నమ్ముకున్నాను అని ప్రభు చెప్పాడు. అలాంటి విశ్వాసాన్ని మనం కనుపరుద్దాం. అందుకనే మనల్ని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు. యేసుక్రీస్తు అనే రక్షణకర్త ద్వారా మనం రక్షణ పొందుదాం. యేసు ప్రభు వలె శ్రమల ద్వారా మనం సంపూర్ణలము అవుదాం. క్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులుగా చేయబడదాం. ఆయనతో పాటు సహపౌరులుగా, సహోదరులుగా చేయబడదాం. క్రీస్తు చేసినట్లు దేవుని నామాన్ని అందరికీ ప్రచురము చేద్దాం. సమాజ మందిరములోనికి ప్రతి ఆదివారము వచ్చి ఆయన కీర్తిని గానము చేద్దాం. చివరిగా ఆయన నమ్ముకొని ఆయన మహిమలోకి ప్రవేశిద్దాం. తండ్రి అయిన దేవా, పాపులమైన మా విషయమై నీ ఏర్పాటు ఎట్టిదో మాకెంతో స్పష్టముగా తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీవెవరవో, నీ కుమారుడిని యేసుక్రీస్తును ఎందు నిమిత్తము ఈ లోకానికి పంపావో 5 మెట్లుగా మాకు బోధించినందుకు స్తోత్రాలు. మేమందరము దానిని ఎరిగి నీ సంకల్పములోనికి వచ్చి పరిశుద్ధపరచబడి నీ బిడ్డలమై నాయనా ఈ లోక అంత్యమున నీ మహిమలో ప్రవేశించే గొప్ప భాగ్యము టీవీ ద్వారా వాక్యం విన్న వారందరికీ దయతో అనుగ్రహించండి. మేమందరం ఒక కుటుంబం అని, మీరు మాకు తండ్రి అని, మా అన్న యేసుక్రీస్తు అని సహవాసములో మేము ఎదగడానికి మమ్మల్ని మీరే బలపరచవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో.
భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే, పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా, అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మా ఫోన్ నెంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.